ఈరోజు ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే మొహరం. మొహరం అంటే ఒక వేడుక కాదు, ఒక సంతాప దినం. ఈ సంతాప దినాన్ని ఎందుకు జరుపుతారు, అసలు మొహరం అనే పండగ ఎందుకు వచ్చింది అనేది ముస్లిం మైనార్టీ సెల్ పినపాక నాయకులను అడిగి జహంగీర్ గారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి జహంగీర్ గారు. అసలు ఈ మొహరం అనే పండగ ఎందుకు వచ్చింది, దాన్ని ఎందుకు ముస్లిం సాంప్రదాయాలు జరుపుకుంటారు? ఈ మొహరం అనేది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జమానా నుండే కాకుండా మూసా అలైహిస్సలాతు వస్సలాం జమానా నుండి వచ్చింది మొహరం నెల. ఓన్లీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జమానా నుండి ప్రత్యేకం కాకుండా ఆనాటి నుంచి వచ్చిన ఈ మొహరం నెల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మనవళ్ళు హసీన్ హుసేన్ ఇద్దరు మనవళ్ళు కొన్ని సందర్భాల్లో ఒక యుద్ధంలో వీరమరణం చెందుతారు. వీరమరణం చెందిన తర్వాత దానికి ప్రత్యేకగా ఈ మొహరం నెల అనేది కొద్దిగా ప్రాచుర్యంలో రావడం జరిగింది. ఓకే, గతంలో ఇంత ప్రాచుర్యం లేదు. వీళ్ళు వీరమరణం చెందిన తర్వాత ఈ మొహరం అనేది ప్రత్యేకత.